ఉన్నాము అంటే అది కేవలము దేవుని కృప అయి ఉన్నది. ప్రారంభం మొదలుకొని 35 రాత్రులుగా 40 రోజులుగా కదా, 40 రోజులుగా మనం దేవుని సన్నిధానంలో గడపడానికి దేవుడు కృప చూపారు. పగలేమి రాత్రి ఏమి, మండలకాల రోజులేమి లేక పునరుత్థాన దినాలేమి, ప్రతి దినమందు దేవుడు ఈ 40 దినాలు ఆయన మందిరంలో దేవుని వాక్యానికి దగ్గరగా జీవించడానికి కృప చూపారు. ప్రియులరా, శనివారం రాత్రి మనం మాట్లాడుకున్నాం దీని కొరకు. అపోస్తల కార్యాల గ్రంథము ఎన్నో అధ్యాయము చెప్పండి, ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయంలో మనం సమయాన్ని గడిపాం. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. 19వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలను మరొకసారి మనం ముఖ్య ఘటాలుగా చూసినప్పుడు ఏమి జరిగింది అంటే 19వ అధ్యాయంలో, అందుకంటే ముందు ప్రారంభంలో ఏం జరిగిందంటే, అపోల్లో అనేటువంటి ఆయన కొరింథులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. కొరింథులో ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ అపోలో ఎక్కడి నుండి వచ్చాడు అనుకున్నాం? అలెగ్జాండ్రియా నుంచి అలెగ్జాండ్రియా నుంచి వచ్చాడు కదా, ఎఫెసుకు వచ్చాడు. తర్వాత ఎఫెసులో కొంత వాక్యాన్ని బోధించాడు, నేర్చుకున్నాడు కదా. ఆ తర్వాత నేర్చుకోవడం అంటే అకుల ప్రిస్కిల వారికి దృష్టాంతాలను చూపించి నేర్పించారు. అతను అంతా విద్యావేత్త అయినప్పటికీ కూడా అకుల ప్రిస్కిల ముందు ఏమాత్రం సిగ్గుపడక, తన యోగ్యుడని ఎంచుకొనక నేర్చుకోవడానికి ప్రాధాన్యతనిచ్చి చాలా విషయాలు నేర్చుకుని కొరింథుకు వచ్చేసరికి కొరింథులో ఏం జరుగుతుంది? అనేక మంది పరిశుద్ధాత్మ లేకుండా బాప్తిసం పొందడం జరిగింది. అయితే పరిశుద్ధాత్మలు లేకుండా బాప్తిసం పొందడం అనేది కరెక్ట్ కాదని ఆలోచన చేసినప్పుడు పౌలు వచ్చి వారి కొరకు ప్రార్థన చేయగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారుగా మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆయా ప్రాంతం అంతటా వాక్యము ప్రబలంగా వ్యాపించడం మనం చూస్తాం. తరువాత అదే ప్రాంతంలో కొంతమంది, ఎవరు? స్కావా కుమారులు, ప్రధాన యాజకుని కుమారులు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మని పేరట ఉచ్చాటన చేస్తున్నామని చెప్పినప్పుడు ఆ దెయ్యం పట్టిన వాడు వారిపై గెలిచి వారిని ఓడించడం. అయితే వెంటనే వారు బట్టలు లేకుండా దిగంబరులై పారిపోవడం. ఈ సంగతి అంతా ఆసియా ప్రాంతం అంతటా తెలిసినప్పుడు వారు దేవుని యందు బహు భయము భక్తి కలిగి వారికి ఉన్నటువంటి ఆ మత గ్రంథాలు ఏవైతే ఉన్నావో, ఏ మత గ్రంథాలు? దుష్ట శక్తుల ప్రభావం సంబంధించినటువంటి ఆ గ్రంథాలను తెచ్చి కాల్చివేయడం. అవి కొంచెం ఇంచుమించుగా 50,000 వెండి నాణేలకు సమానమని చెప్పడం మనం చూస్తాం కదా. తర్వాత జరిగిన సంఘటన ఏంటి అని ఆలోచన చేస్తే, అర్తిమీదేవి విషయంలో ఎవడు? దెమెత్రి అనేటువంటి కంసాలి ఆ వారి తెగకు, లేకపోతే ఆయా వృత్తుల వారిని అందరినీ పోగు చేసి ఆసియా దేశం అంతటా గలిబిలి చేసినటువంటి వ్యక్తులు వీరని చెప్పేసి పౌలును, తర్వాత ఇద్దరు వ్యక్తులు, ఎవరెవరు చెప్పండి? గాయును, అస్తర్, ఏంటది, ఏం పేరు? అరిస్తర్కు. బాగా చదవాలి నువ్వు. అరిస్తర్కు అనేసరికి నాకు ఆ మాట రాలేదు కదా టక్కనే. గాయును అరిస్తర్కును పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారని చెప్పుకున్నాం? నాటకశాలలోకి తీసుకొచ్చారని చెప్పుకున్నాం. నాటకశాల ఎంత పెద్దదంటే కొంచెం ఇంచుమించు 25,000 మంది పట్టు సామర్థ్యం కలిగినటువంటి ఆడిటోరియంగా మనం చెప్పుకున్నాం. అంతమందిలో వారు నిలబడి వారి మీద నేరస్థాపన చేయబడుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన లేచి నిలబడి మాట్లాడారు. ఆయన పేరు ఏం పేరు? ఏం పేరు? వీరిని మనం పట్టుకున్నామంటే వీరు ఏ నేరము చేయలేదు, వీరు అర్తిమీదేవిని దూషించలేదు, వీరు దొంగతనం చేయలేదు చెప్తాడు కదా. ఎవరు ఆ వ్యక్తి? కరణం
కదా. ఎవరు? కరణం గారు కదా. ఆయన లేచి అలా మాట్లాడడం. అప్పుడు వీరి విషయమై మనము విచారణలోకి రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ఉందని చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ మాటకు ఏకీభవించి ఏం చేశారు చెప్పండి, చదువుదాం. 40వ వచనం. చెప్పడానికి తగిన హేతువేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనలను విచారణలోకి తెత్తురేమో అని భయమవుతున్నది. ఇట్లు గుంపు కూడి ఉండినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పిన తర్వాత సభ ముగియడం మనం చూస్తున్నాం కదా. అక్కడికి అరిస్తారుకును తర్వాత గయును ఎలాగ బయటకు వచ్చారు? సమాధానంతోనే బయటకు రావడం జరిగింది. ప్రియులారా, 19వ అధ్యాయము అంత ప్రబలమైనటువంటి పెను మార్పును తీసుకొచ్చింది. అక్కడ జరిగిన సంఘటనలు ఆసియా మైనర్ దేశం అంతటా కూడా అనేక మంది మాంత్రికులు ఏమైపోయారంటే వారు మంత్ర శక్తులను విడిచిపెట్టి వారికి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్థానండి, లేకపోతే వారు సంపాదించుకున్న ఆస్థానండి, ఆ తాంత్రిక విద్యలు ఏవైతున్నావో వారు ప్రత్యేకించి ఎవరంటే యూదులే, అన్యులు కూడా కాదు. మరలా ఎవరు వీళ్ళు? యూదులే. అంటే చల్లా చెదిరైపోయినటువంటి యూదులు. అంత మాత్రమే కాకుండా వారు ఎటువంటి యూదులు అంటే కఠిన మనసు కలిగినటువంటి యూదులు. ఏ విషయాన్నైనా ఒప్పుకొనక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తులు ఆఖరికి పరిశుద్ధుల కార్యక్రమాల్లో వారు భయపడినప్పుడు ఎంతటి ఘనమైన కార్యాలు, ఎవరినైతే పరిశుద్ధాత్మను ఎన్నుకుంటున్నాడో అతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఎంతో ఘనముగా వాడబడుతున్నాడు. వారిని ఎదిరించగలిగినటువంటి శక్తి మనకు లేదిక మనము కూడా వీటిని విడిచిపెట్టి ప్రభువుకు దోషులమై బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి సత్యాన్ని గ్రహించి వారు వాటిని విడిచిపెట్టి అంత ప్రబలంగా జరుగుతున్నటువంటి ఆ పరిచర్యలో భాగస్వాములు అవ్వడం మనం చూస్తాం. ఇక తరువాత 21వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయంలో ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి వాడెక్కి సిరియాకి వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకుని. చాలండి, జరుగుతున్నది ఏంటి ఇప్పుడు అని ఆలోచన చేస్తే ఈయన ఎక్కడ రావాలనుకుంటున్నాడు? మరలా యెరూషలేముకు రావాలనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగిన అల్లరే అంతా ఇంత కాదు కదా. అప్పుడు ఏం చేశారంటే ఆయన రావాల్సిన మార్గం ఏంటంటే ఇది 3వ ప్రయాణం. ఇది ఎన్నో ప్రయాణం? ఇది 3వ ప్రయాణంలో ఉన్నాడు. 2వ ప్రయాణంలో ఏం జరిగిందో మనం చూస్తాం. 2వ ప్రయాణంలో కొంచెం ఇంచుమించు 2.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కొంచెం ఇంచుమించు 4,500 కిలోమీటర్లు తిరిగారు. అంటే 27,000 మైళ్ళు, 2,700 మైళ్ళు తిరిగారు. ఇలా ఆ కాలినడకన సముద్ర మార్గాన అనేక స్థలాల్లో వాక్యాన్ని ప్రకటించారు, సంఘాలు కడుతున్నారు, ఆ ప్రభు పరిచర్య చేస్తున్నారు. తర్వాత ఆయన ముగించి వచ్చినటువంటి పరిచర్యను కొనసాగించడానికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడినటువంటి అపోలోని ఎన్నుకొని ఆయన తీసుకొచ్చి ఆ పరిచర్యను బహుబలంగా విస్తరింపచేశాడు. అందుకనే అపోలోను కూడా ఏమంటాడంటే నా తోటి పరిచారకుడు అంటాడు. లేకపోతే అపోలో కూడా అనేక సంఘాలను కాకపోయినా అనేక మందిని ప్రభువాక్యంలోకి నడిపించాడు, బలపరిచాడు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇటు విషయాలు జరిగిన తర్వాత ఆయన యెరూషలేముకు రానుద్దేశించినప్పుడు ఆయన మరలా సముద్ర ప్రయాణాన్ని రాకుండా ఎలా తిరిగి వస్తున్నాడంటే మరలా తిరిగి నేల మార్గాన్ని ఎంచుకుని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అప్పటికే అల్లరి బహు విస్తారంగా జరుగుతుంది. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు తన కార్యాలు జరిగిస్తున్నాడో అక్కడ ప్రతి ఒక్కరిని ఆటంకపరచడానికే కాదు, ఆ సువార్తను లయపరచడానికి, ఆ సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులను ఏం చేయడానికి, నిర్మూలన చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో. ఎందుకంటే పౌలు ఏనాడు కూడా తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచలేదు. ఆ మాట మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా పౌలు ఆ స్థితుల నుంచి, ఆ పరిస్థితుల నుంచి బయటకు నడిపించబడ్డాడంటే దేవుని చిత్తం ఏమైనది? పౌలు పరిచర్య ఇంకా విస్తరించవలసి ఉంది కదా. ఎక్కడి వరకు వెళ్ళాలి పౌలు పరిచర్య? రోమా వరకు వెళ్ళాలి కదా. రోమా వరకు ఇంకా ఆయన రాలేదు కాబట్టి రోమా వరకు వచ్చిన తర్వాత, రోమాలో ఆ సువార్త ప్రకటించబడిన తర్వాత, అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క క్యాపిటల్లో ఆ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు ఆ క్యాపిటల్లో ఉన్నటువంటి సకల జనులు, ఎందుకు చెప్తున్నాం, మన దేశానికి ఢిల్లీ ఎలా క్యాపిటల్లో, ఆ క్యాపిటల్ ఎవరు ఉంటారు చెప్పండి? మన రాష్ట్ర ప్రతినిధులే కాకుండా దేశ విదేశాల ప్రతినిధులు అక్కడ ఉంటారు. కాబట్టి ఢిల్లీలో ఒక వార్త బయలుదేరినప్పుడు ఆ వార్త ప్రపంచం అంతా ఏమవుతుంది? వ్యాప్తి చెందుతుంది. గుడ్గూడెంలో జరిగిన వార్త ఎక్కడ తేలుతుంది? కొంచెం గుడ్గూడెంలోనూ లేకపోతే గొప్పలపురం, ప్రపంచ దేశాల నుండి వచ్చినటువంటి గొప్ప వారు కానీ, ప్రతినిధులు కానీ ఎవరైనా ఆ సువార్తను విన్నప్పుడు రోమాలో ఇటువంటి అద్భుతాలు జరిగినాయి. రోమా సామ్రాజ్యం అంతా కూడా క్రైస్తవునికి దాసోహమైంది. ఒకప్పుడు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని గడగడలాడించింది. కానీ ఇప్పుడు ఆ రోమా సామ్రాజ్యమే క్రైస్తవంతో నిండబడింది. కనుక నిజమైనటువంటి దేవుడు క్రీస్తే అనేటువంటి సత్యాన్ని వారికి బోధించడం ద్వారా విశ్వవ్యాప్తంగా తన ప్రణాళిక నెరవేర్చబడుతుంది అనేటువంటి సత్యం తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మకు ముందే తెలుసు. కనుక అపోస్తలులైన పౌలుని అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి ఎన్నుకొని ఈ శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, మరణ వ్యవస్థలలో అనేక సమయాల్లో ఆయనను తప్పించి బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కనుకనే ఎక్కడైనా ఆయన తప్పించుకున్నాడంటే ప్రభువు చిత్తాన్ని నెరవేర్చడానికే తప్పించబడ్డాడు తప్ప ఒకప్పుడు గంపలో నుండి దింపబడిన కదండి. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రబలం చేయడానికి, విశ్వవ్యాప్తం చేయడానికే ఆయన తప్పించబడ్డాడు తప్ప మరణాన్ని ఆస్వాదించలేక కాదు, మరణానికి భయపడి కాదు. అందుకని అంటాడు కదా తన పత్రికలో, నేను చనిపోతే మరీ లాభం అన్నాడు. ఒకవేళ చనిపోకపోతే చెప్పండి క్రీస్తు వాడిని అన్నాడు. ఒకవేళ క్రీస్తు పరిచర్య నా యందు ఇంకా బయలుపరచాలని దేవుడు ఉద్దేశించుకుంటే బ్రతికించుకుంటాడు. లేదు, పౌలు నీ పరిచర్య ఎంతటిదో చాలు అనుకున్నాడంటే తీసిపోతాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఒకప్పుడు ఈయన చంపబడ్డప్పుడు, ఎప్పుడు రాళ్ల చేత కొట్టబడి ఏడవబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నేను ఒక మనుషుని ఎరుగుదన్నాడు కదా, కొరింథీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో అన్నాడు కదా. ఆ సందర్భాన్ని సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని చూశాడు. ఈ భూలోకాన్ని విడిచిపెడితే పరలోకం ఉంటాను అనేటువంటి ఆ గొప్ప ధైర్యమే అతన్ని అలా ముందుకు కొనసాగించింది. కానీ మనం ఎందుకు భయపడుతున్నాం మరణానికి అంటే, మనం దేన్ని చూడలేదు? పరలోక సౌందర్యాన్ని, ఆ సౌందర్యాన్ని మనం చూడలేదు. చూస్తే మనం ఏం చేస్తాం? ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, వ్యాధులు తప్ప ఏమి లేదు అనేటువంటి సత్యంలోకి నడిపించబడతాం. కాబట్టి ఇంకా మనము సర్వసత్యంలోకి నడిపించబడలేదు. సర్వసత్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాం. పరిపూర్ణమైన తర్వాత ఆ స్థితికి మనం చేర్చబడతాం. అలాగే పౌలులాగా మనము మార్చబడాలంటే పౌలు వలె మనల్ని మనం ప్రభువుకి ఏం చేయాలి? అర్పించుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా మీరు ప్రభువునకు పౌలు వలె అర్పింపబడినప్పుడు మాత్రమే మీ యొక్క విశ్వాసానికి, మీ యొక్క నిరీక్షణకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పడానికి ఈ పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్యను, మన వెనుకల్లో ఇవి చదివించబడుతున్నాయి. చదువుదాం. అలా జరుగుతున్నప్పుడు మరియు సోపత్రును చదవండి. గాయును, తిమోతియును, ఆసియా దేశస్థుడైన త్రోపిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పులియని రొట్టెల దినమైన తరువాత మేము ఓడ ఎక్కి పిలుపుని విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చటి వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఎక్కడికి వచ్చేసారు ఇప్పుడు? మరలా త్రోయకు వచ్చేసారు. త్రోయ అంటే ఎక్కడ ఉంది? ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు? నాకు సహాయం చేయమన్నాడు కదా. ఎక్కడి నుండి వచ్చాడు? మాసిదోనియా దేశం నుండి ఒక వ్యక్తి వచ్చి మాకు సహాయం చేయమని ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి దర్శనంలో కనబడి అడుగుతాడు కదా, గుర్తుందా? ఎక్కడ జరిగిందంటే త్రోయలో.
ఇప్పుడు చూడండి, మరలా అదే త్రోయకు వచ్చారు. ఈ 3వ ప్రయాణంలో ఆ త్రోయలో ఎక్కడ ఉంటుంది, సముద్రము వాడ పక్క ఉంటుంది కదా చూడండి, అది మనం చూస్తాం. ఆ 4వ పాఠంలో చూడండి, కబడిందా త్రోయ. మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏ రోజున విశ్రమించాడు చెప్పండి? శనివారం నాడే విశ్రమించాడు కదా. ఎందుకు విశ్రమించాడు? ప్రారంభాన్ని, సృష్టిని మొదలుపెట్టాడు కదా. ప్రారంభం అంటే ఈరోజు ఆదివారం, ప్రారంభ దినం అంటే ఆదివారం. అందుకని దానికి ఆదివారం అని పేరు పెట్టారు, ఆదివారం అని. ఆ ప్రారంభ దినాన ఆదివారం నాడ ప్రారంభించినటువంటి ఈ సృష్టి దేవుడు ఆదివారం, సోమవారం, మంగళవారం అనలేదు, కానీ మొదటి రోజు అన్నాడు. మొదటి రోజు అంటే ఆదివారము, రెండవ రోజు అన్నాడు. ఇక వాటికి మనం పేర్లు పెట్టుకున్నాం. సరే, ఈ పేర్లంతా కూడా ఆ రోమన్ క్యాలెండర్ ప్రకారము, వారి యొక్క నిర్ణయాల ప్రకారం జరిగినట్టు పేర్లే అవి. మనము కూడా అదే పేర్లతో పిలుచుకుంటున్నాం. సరే, అది పక్కన పెడితే ఆ ప్రారంభ దినాన్ని ప్రారంభించినటువంటి సృష్టి క్రమం ఏదైతుందో 6 రోజులు జరిగిన తర్వాత 7వ రోజున ఏం చేశాడంటే ఆయన విశ్రమించి నా విశ్రాంతిలో ప్రవేశించండి అన్నాడు. వినండి, అయితే ఈ విశ్రాంతిలో ప్రవేశించమని చెప్పిన మాట ఎంతవరకు సాగిందంటే క్రీస్తు రాకడ వరకు, క్రీస్తు మరణ పునరుత్థానం వరకు కూడా జరిగింది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం ఏం జరిగిందంటే యథేచ్ఛగా విశ్రాంతి దినాన్న పరిశుద్ధాలయంలో కూడడం, సమాజంలో వాక్యం చెప్పడం, వారందరికి బోధించడం, ఇదంతా జరుగుతుంది. కానీ ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు అంటే ఈ ప్రక్రియను మార్చారు. ఎందుకు మార్చారంటే యేసుక్రీస్తు వారు ఏ రోజున రక్షణ అనుగ్రహించారు మనకి? సర్వలోకానికి. అప్పటి వరకు యూదులకే ఆ ఆధిక్యం, తండ్రిని ఆరాధించే ఆధిక్యం ఎవరి దగ్గర ఉందంటే యూదుల దగ్గర ఉంది. కానీ ఇప్పుడు మనము కూడా అంటే అన్యులము, దూరస్తులము కూడా మనము ఇందులో ప్రవేశించడానికి అర్హత వచ్చింది సంఘంలోకి. మీకు చెప్పాను కదా మొదట్లోనే, ఎందుకంటే చర్చ్ అనేది, సంఘం అనేది ఎవరి దగ్గర ఉంది? అప్పటి వరకు యూదుల మధ్యనే ఉంది. కానీ ఆ సంఘము ఎవరి మధ్యకు వస్తుంది? అన్యుల మధ్యకు వస్తుంది. అన్యుల మధ్యకు ఎందుకు వస్తుందంటే ఆ సంఘంలో చేర్చబడడానికి అన్యులకు ఏమి కలగబోతుందంటే రక్షణ ఏ రోజు కలిగింది? అన్యునికి రక్షణ ఏ రోజు కలిగింది? పునరుత్థాన దినమును కదా. అంటే ఆది దినమున అన్యునికి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. ఆది దినమైనటువంటి ఆదివారమున అన్యునికి రక్షణ కలిగింది కనుక ఈ అన్యుడు కూడా ఈ క్రీస్తు సంఘములో, అంటే క్రీస్తు యొక్క మందిరంలో, క్రీస్తు యొక్క నామములో ప్రవేశిస్తున్నాడు కనుక ఎంతటి రక్షణ అనుగ్రహించినటువంటి ఈ పునరుత్థాన దినాన్ని మనం రొట్టె విరసాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మొదట దేవుడు మన పని చేశాడు, మన పని చేసి మనను విశ్రమించమన్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవుని పని చేసి ఇప్పుడు మన పనిని మనం ప్రారంభించాలి. మన పనులు మనం చేసుకుని దేవుని ఆరాధించడం కాదు, దేవుని ఆరాధించిన తర్వాతే మన పనిని ప్రారంభించాలని ప్రారంభ దినాన్ని ఏం చేస్తాడంటే ప్రభువుని ఆరాధించడానికి సన్నద్ధమయ్యారు. అంటే ప్రభువుని ఆరాధించే ఆ ప్రారంభ దినము తిని త్రాగి సుఖించమనడానికి కాదు. ఎందుకు? ఈ ప్రారంభ దినమైనటువంటి రోజు సెలవిచ్చింది గవర్నమెంట్ కూడా. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆదివారం నాడు సెలవిచ్చిందంటే క్రీస్తుని ఆరాధించుకోమని కాదు, దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళిక మార్చడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారాన్ని సెలవు దినంగా కాకుండా వర్క్ డేగా దాన్ని చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఏ రోజునైతే రక్షణ పొందుకున్నాడో, ఏ రోజైతే తన పాత జీవితము నశించి నూతన జీవితం అనుభవంలోకి వచ్చాడో ఆ రోజున ఏం చేయాలనుకున్నాడు? చూడండి, మనం ఎవరైనా ఒక మేలు చేసినప్పుడు ఆ మేలు పొందుకొని అంటే మనకు ఆ వ్యక్తికి మనం ఏం చెప్తామా? కృతజ్ఞత చెప్తామా? లేకపోతే ఒక 6 రోజులు పోయిన తర్వాత చెప్తామా? చెప్పండి. ఎవరన్నా ఒక వ్యక్తి మనకు మేలు చేశాడు, మేలు చేసిన వెంటనే ఆ వ్యక్తికి ఏం చెప్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటాం. ఎప్పుడు? వెంటనే ఆ మేలు పొందుకొని వెంటనే, అంతేనా? లేకపోతే ఒక 6 రోజులు పోయిన తర్వాత మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తానని అంటామా? అనం కదా. ఈ ప్రక్రియ మనం చూసినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ దినం ఏదైతుందో ఆ దినాన్నే ప్రభుకి ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి అనేక ఏకభావం. అంటే ఇది ఎవరి భావం అంటే పరిశుద్ధాత్మని ఆలోచన, మనుషుల ఆలోచన కాదు. ఇది పరిశుద్ధాత్ముడు ఆలోచన ఇస్తాను తప్ప ఏ మనుషుడు కూడా ప్రభునామాన్ని ఘనపరచలేడు. ప్రభునామాన్ని ఘనపరుస్తున్నామంటే దేవుని పిలుపు మనపై ఉంది, మనతో ఉంది. పరిశుద్ధాత్ముడు మనలను ఏం చేస్తున్నాడంటే ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. కనుకనే ఆయన సన్నిధికి వచ్చి మనం ఈ రీతిగా పాటలతోనూ, కీర్తనలతోనూ, ఆరాధనలతోనూ, వాక్య పఠనాలతోనూ, వాక్య విశదీకరణతోనూ, వాక్యాన్ని వినుట ద్వారా ఆయన్ని గణపరుస్తున్నాం. కాబట్టి ఈ గణపరచడం అనేది ఎక్కడికి? ప్రారంభ దినమైనటువంటి ఆదివారానికి
మార్చబడింది. ఆదివారానికి మార్చబడినప్పుడు ఏం జరిగింది అంటే, ఒక పెనుమార్పు జరుగుతున్నప్పుడు అక్కడ తప్పనిసరిగా ఎవరు ఉనుకుంటుంది అంటున్నాను? సాతానుకు ఉనికి మామూలే, కానీ దేవుని ఉనికి, దేవుని ప్రత్యక్షత ఎప్పుడు కూడా ఒక మార్పు, ఒక వ్యక్తిలో మార్పు వస్తున్నప్పుడు ఆ మార్పుకు కారణమైన వాడు ఎవరంటే దేవుడే. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి? వీరు ఆరాధనను ఎక్కడికి మార్చేశారు? ఆఖరి రోజున జరిగేటువంటి ఆరాధన ఎక్కడికి వచ్చేసిందంటే ప్రారంభ దినానికి వచ్చేసింది. ప్రారంభ దినానికి వచ్చినప్పుడు అది దేవుని చిత్తము కాకపోతే ఏమవుతుంది? అన్నీ అనార్థాలే జరుగుతాయి. దేవుని చిత్తాన్ని మన చిత్తంగా ప్రకటించినప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఏం జరిగింది ఇక్కడ 19వ అధ్యాయంలో? దేవుని చిత్తం అనుకోండి, వారు ఏం చేశారు? వారి చిత్తాన్ని జరిగించడానికి స్కావ కుమారులు ఏం చేశారండి? మేము దేవుని నామమున ఉచ్చాటన చేస్తున్నామన్నారు కదా. దేవుని చిత్తం అది కాదు, కానీ వారి సొంత అభిప్రాయాలను దేవునికి ఆపాదించాలనుకున్నప్పుడు దేవుడు ఊరుకోడు. ఎవరికి అప్పగించేశాడు? ఒక దెయ్యానికి అప్పగించి ఆ దెయ్యము వారి మీద గెలిచేలాగా చేశాడు. చూడండి, అయితే దేవుని నామము వ్యర్థముగా ఉచ్చరించడానికి కానీ, దేవుని నామ మహిమను ఎవడు ఆపాదించుకోవడానికి కానీ లేదు. అంటే తన నామ మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు తండ్రి అయిన దేవుడు, తన మహిమను తానే బయలుపరుచుకుంటాడు అని చెప్పడానికి ఎంతో గలిబిలి జరుగుతున్నప్పుడు వారందరూ కూడా విస్మయం ఉంది. ఆసియా దేశం అంతటా కూడా ప్రభు యొక్క వాక్యానికి లోబడి భయపడి ఆయన ఆరాధించిన వారిగా మనం చూస్తున్నాం. అందుకనే కదా కర్ణం అన్నాడు, ఇది దేవుని వలన జరిగిన కార్యము కనుక మనం ఎవరైనా దీనిని బట్టి మనలను తీర్పులోకి తీసుకొస్తే మనం సమాధానం చెప్పుకోలేం. కాబట్టి వీరిని విడిచిపెట్టనప్పుడు వారందరూ కూడా ఏమయ్యారు? సమాధానంతో విడిచిపెట్టారు. ఇలాగ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటి? పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు, ఇంక నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మళ్ళీ రావడానికి టైం పడుతుంది, వస్తానో రానో కాదు. మన గత 2వ ప్రయాణంలో అనుకున్నాం కదా, దేవుని చిత్తం అయితే మరలా వస్తాను అన్నాడు తప్ప నేను తప్పనిసరిగా వస్తానని చెప్పలే. ఎందుకు చెప్పలేదు? ఆయన తప్పనిసరిగా రావాలి, ఆయనకి తెలుసు రావాలని, కానీ ఆయన చిత్తం కాదు. ఏమో దేవుడు అన్నాడు, కొంతమంది అన్యులకు అప్పటికే వాక్యం ప్రకటించాడు, ఒకవేళ తర్వాత ఇంకొకరు ఎందుకు వచ్చేమో. ఇప్పుడు అపోలో వచ్చాడు కదా, తను కూడా చాలామందికి వాక్యం ప్రకటించాడు. అపోలో కూడా ఎవడు? యూదుడే కదా. కానీ ఈ పరిచర్య ఎంత మాత్రం కూడా ఆగటానికి వీలు లేకుండా ఆయన ఎవరినైనా ఒక వ్యక్తిని ఎన్నుకుని తన పరిచర్యను కొనసాగిస్తాడని చెప్పడానికి ఆయా మాధ్యమాల ద్వారా, ఆయా పరిస్థితుల్లో, ఆయా దేశాల నుండి, ఎంతో దూర ప్రాంతం నుంచి కదా, అలెగ్జాండ్రియా నుంచి అక్కడికి వచ్చేసాడు, ఏకంగా మాసిదోనియాకి వచ్చేసాడు కదా. కాబట్టి ఆయన పరిచర్యకు అంతరాయం కలగడానికి సాతాను ఎంత ప్రయత్నించినా దేవుడు ఎవరొకరిని నిలబెట్టి వాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఈ ఆదివారమున వారు రొట్టె విడిచినప్పుడు పౌలు విస్తరించి మాట్లాడుతుంటే అంటే అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు ఏం చేశాడు? కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి ఎవరు ఆ వ్యక్తి అంటే ఐతుకు అంటే అర్థం ఏంటి? ఐతుకు అంటే అర్థం ఏంటి? ఐతుకు అంటే అదృష్టవంతుడు. ఐతుకు అంటే అదృష్టవంతుడు. ఇంతకుముందు ఐ మీద ఇంకొక పేరు వస్తుంది, ఒక వ్యక్తి పేరు. ఏం పేరు? పౌల పేతురా స్వస్థపరిచాడు. అయినయ్యా నువ్వు స్వస్థ పొందగొచ్చున్నావా, దేవుడు నిన్ను స్వస్థపరచాలని చూస్తున్నాడని చెప్పినప్పుడు స్వస్థపరిచాడా? ఇక్కడ మనం ఐతుకు అనే పేరుకి అర్థం ఏంటంటే అదృష్టవంతుడు. కానీ జరిగింది ఏంటి అతని జీవితంలో? విస్తరించి మాట్లాడుతున్నప్పుడు వీడు ఎక్కడ కూర్చున్నాడంటే కిటికీలో కూర్చుండి వింటున్నాడు. వినేటప్పుడు మనం కూడా 9 అన్నసరికి ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ మనం మాట్లాడుతుంటుంటే వీళ్ళు సైగ చేస్తారు, అంటూ ఉంటారు. అంటే అమ్మ అయిపోయింది టైము, మేము ఆల్రెడీ నిద్ర వస్తుంది, ముగించాలని చెప్పడానికి అనమాట. నేనేం చెప్తాను, మీకు టైం అయితే టైం అయింది సరే అని చెప్పండి, పర్లేదని చెప్తాను. చెప్పాలి, ఎందుకంటే ఇందులో తప్పేం లేదు. పడిపోయిన వాడు ఏమైపోయాడంటే చనిపోయాడు అనుకున్నారా? చనిపోయాడు కదా, ఆల్రెడీ చనిపోయాడు. చూడండి, ఆదివారమున రొట్టె విరిచారు. ఏం జరిగింది? అంతవరకు జరిగినటువంటి ఆ విశ్రాంతి దినపు ఆరాధన ఆదివారానికి మారుస్తూ వచ్చిందంటే ఒక పెనుమార్పు జరుగుతుంది. ఆ పెనుమార్పులో దేవునికి ఇష్టం కానిది, విరుద్ధమైనదైతే ఏమవుతుంది? ఇలాగే జరుగుద్ది కదా. కానీ ఇలా జరిగింది వెంటనే
పౌలు ఏం చేశాడు చెప్పండి? అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, ప్రాణము ఎవరిలో ఉందంటున్నాడు? వీరందరూ ఏమనుకున్నారు? చనిపోయా. ఎలాగనుకున్నారు? చనిపోయాడని అనుకోవడానికి కారణం ఏంటి? ఎవరైనా పైనుంచి పడిపోయాడని కాదు, చనిపోయినప్పుడు ఎవరమైనా ఈ వ్యక్తి చనిపోయాడని చెప్తాం కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చూసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు కాబట్టి, ఎందుకు అంటే అతనిలో ఊపిరి ఉండదు, చలనం ఉండదు కదా, ఎటువంటి స్పర్శ ఉండదు, ఎటువంటి బ్రతికున్నాడు అనడానికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ఆయన డాక్టర్ అవ్వట్లేదు చనిపోయాడని చెప్పడానికి. మనం కూడా చెప్తాం చిన్నపిల్లడు కూడా చనిపోయాడని చెప్తారు. ఇక్కడ వ్యక్తి చూసినప్పుడు, వీరందరూ చూసినప్పుడు ఆయనే అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ పౌలు ఏమంటున్నాడు చెప్పండి? అతని ప్రాణము అతనిలోనే ఉన్నది అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు కదండి. మనం చూడాల్సింది ఎవరంటే, ఇక్కడ ఈ కార్యాల గ్రంథానికి హీరో ఎవరని చెప్తున్నాం మనం? పరిశుద్ధాత్ముడే. కేవలము మనిషి ఒక పాత్ర మాత్రమే, ఒక పాత్ర మాత్రమే, ఒక పాత్ర మాత్రమే. ఆ పాత్రలో కూలింగ్ వాటర్ వేసినా నిలుపు ఉంటుంది, హాట్ వాటర్ వేసినా నిలుపు ఉంటుంది. అలాగే చెడు పదార్థాన్ని పెట్టినా నిలుపు ఉంటుంది, మంచి పదార్థాన్ని పెట్టినా నిలుపు ఉంటుంది. అంటే పెట్టేవాడితో ఉంటుంది, దాన్ని ఉపయోగించుకునే వాడితో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆ పాత్రను ఎలాగ వాడుకుంటున్నాడంటే, తన పాత్రగా తాను మలిచినటువంటి బలిష్ఠుని చేతిలో బలమైన పాత్రగా వాడుకుంటున్నాడు. ఎవరిని ఎన్నుకున్నా గమనించండి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నా అలాగే వాడుకుంటున్నాడు, ఒక బలమైన వ్యక్తిని వాడుకున్నా అలాగే వాడుకుంటున్నాడు. బర్నబాను చూసినప్పుడు బలిష్ఠుడు, బహు సౌందర్యవంతుడు. పౌలును చూసినప్పుడు చాలా అందహీనుడు, తర్వాత బలహీనుడు, అన్నీ ఉన్నాయి. కానీ బర్నబాను వాడుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు పౌలును అంతకంటే తన వాగ్దానానికి తగిన వాడుగా, అంటే అతని బలము కానీ అతని శరీర సౌందర్యం కానీ సౌష్ఠవం కానీ దేవుడు చూడలేదు. ఏముంది? ఎంతటి బలహీనుడైనా పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏమవుతారంటే వారు అద్భుతంగా వాడబడతారు. గనుకనే పౌలు అన్నాడు, అతను చనిపోలేదు, అతని ప్రాణము అతనిలోనే ఉంది, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఎవరికి విరుద్ధమైన కార్యం కాదు, దేవునికి విరోధమైన కార్యం కాదు. కాబట్టి దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత ప్రయాసపడాల్సిన పని ఏముందండి పౌలు గారికి? చక్కగా అలా తిరుక్కుంటూ ఏదో చెప్పుకుంటూ కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవునితో చెప్పొచ్చు, నువ్వు చెప్పినట్టు నేను అంతా తిరుగుతున్నాయా, అందరికీ చెప్తున్నాయా, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్పొచ్చు. కానీ ఈ వాక్యాన్ని ప్రకటించే క్రమంలో ఎలా ప్రకటిస్తున్నాడు చెప్పండి? శక్తి వంచన లేకుండా, ఎటువంటి మోసాలకు తావు లేకుండా, ఎటువంటి గాంభీర్యానికి కానీ లేకపోతే ఎటువంటి అహంకారానికి కానీ తావు లేకుండా తనను తాను రిక్తునిగా చేసుకుని, ఇది కేవలం దేవుని కృపని, దేవుని కృపకు అప్పగింపబడి ఆయన ఈ పరిచర్య చేస్తున్నాడు కనుక, ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు తోడు ఉన్నాడు కనుక, ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట పరిశుద్ధాత్ముడే కనుక ఆయన ఏమి చెప్పినా అది ఆయన జరిగించుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మాట మాట్లాడి తప్పించుకుంటాడా? దేవుడు హామీ ఇచ్చి విడిచిపెడతాడా? ఎప్పుడు హామీ ఇచ్చాడు అనుకున్నాం? ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడాడు కదా. అనేక సందర్భాలు మనం చూస్తాం. ఎప్పుడో తల్లి గర్భమున రూపింపబడక మునిపే ఎరిగి ఉన్నానని చెప్పాడు కదా కదండి. కాబట్టి తండ్రి తన చిత్తములో మనల్ని ముద్రించుకున్నప్పుడు ఎటువంటి సమయంలోనైనా ఆయన సహాయం చేస్తాడు, ఆదుకొనదగిన సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ ఐతుకు అనేటువంటి వ్యక్తి ఏమయ్యాడు? చనిపోయాడు. కానీ ప్రజలందరూ అనుకున్నారు, కానీ పౌలు మాత్రం అతని జీవము అతనిలోనే ఉన్నదని చెప్పి పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని బయలుదేరాను. వారు బ్రతికిన ఈ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఎంత భయం కలిగిద్ది? ఇప్పుడు అందరిలో చచ్చిపోయిన వ్యక్తి బ్రతికేడనేసరికి ఎంత భయం కలిగిద్ది, ఎంత ఆదరణ కలిగిద్ది కదా. ఎందుకంటే పౌలు గారు నడుస్తున్నప్పుడు నడికట్లు తగిలిన రోగులు చెప్పుకున్నాం కదా, అది ఎటువంటి మురికి కొట్టైనా అది తెల్లని వస్త్రం అని చెప్పలేదు అక్కడ కదా. పౌలు గారు ఏ వస్త్రము ధరించుకున్నా, అది వారం రోజుల వస్త్రమైనా, నెల రోజుల వస్త్రమైనా ఏంటంటే, లేకపోతే అప్పుడే కట్టుకున్న వస్త్రమైనా, ఏదైనా అంటే చాలామంది తన వస్త్రాలు కూడా దొంగిలించి కూడా ఉండొచ్చు. అంటే దొంగిలించారనే అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన అలా తాకితే ఏం జరుగుతుంది?
స్వస్థత జరుగుతుంది కాబట్టి దొంగిలించాల్సిన అవసరం కూడా లేదు. అంటే అంతటి ప్రాచుర్యము పరిశుద్ధాత్ముడు తన కార్యాల ద్వారా ఏం చేస్తాడంటే తన నామాన్ని ప్రకటన చేస్తున్నాడు. చదువుదాం. వారికి ఏం కలిగిందంటే కలిగింది మేము ముందుగా వాడేకి. మేము అన్న కాడ మనం చూస్తే ఎవరు కాపాడుతున్నారు? మళ్ళీ ఇక్కడ లోకా గారు కాపాడిపోతున్నారు. మేము అనే కాడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ ప్రయాణంలో లోకా గారు కూడా ఉన్నారు. మనం ఏదో కంప్లైంట్ రాసినట్టు పలానా చిన్నయ్యను నేను అనక్కలేదండి. ఇక్కడ మేము అన్నాడంటే వారితో లోకా గారు ఏం చేస్తున్నాడు? వారు అన్నాడంటే ఆయన లేనట్టుగాను, మేము అన్నాడంటే ఆయన ఉన్నట్టుగా మనం చూడొచ్చు. అంటే ఈ అపోస్తల కార్యాల గ్రంథం మీరు ఎప్పుడు చదువుతున్నా మేము అన్న కాడ లోకా గారు ఉన్నారు అనేటువంటి ఆలోచనతో వాక్యం చదవండి, మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. వారు అన్నప్పుడు ఆయన లేడు, ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో మనం చూస్తే ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. మేము ముందుగా వాడేకి అక్కడికి వెళితిమి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఎలాగా సముద్ర మార్గాన్ని రావడం లేదు. ఎందుకంటే అనేక శ్రమలు, అనేక వ్యాధులు, ఇప్పుడు ఆ ఓడ ప్రయాణంలో డబ్బుతో కూడుకున్న పని కదా. దేంతో కూడుకున్న పని? ఓడ ప్రయాణము లేకపోతే పడవ ప్రయాణం అంటే దేంతో కూడుకున్న పని? డబ్బుతోటేనా? నడిచి వెళ్ళే ప్రయాణం ఖర్చు లేని ప్రయాణం కదా. అంటే పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించడానికి అతను ఏమి కోరుకోలేదు? పౌలు గారు ఏం కోరుకోలేదు? సౌఖ్యాన్ని కోరుకోలేదు. కాలినడకన మరలా అనేక మందిని దర్శించే అవకాశం ఉంది, అవునా కదా? వాడెక్కిన తర్వాత తనతో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికే బోధిస్తారు, మాట్లాడుకుంటారు. కానీ కాలినడకన వస్తున్నప్పుడు మరలా ఎన్ని ప్రాంతాలు దర్శించవచ్చు? చాలా ప్రాంతాలు దర్శించవచ్చు, చాలామందితో మాట్లాడచ్చు, చాలా చోట్ల సువార్త ప్రకటించవచ్చు. ఈయన యాంబిషన్ అంతా, ఈయన అభిలాష అంతా కూడా ఏంటంటే సువార్త ప్రకటించడమే. మెలుగుగా ఉన్నంతసేపు, మెలుగుగా ఉంటే సువార్తే. యేసుక్రీస్తు అన్నాడు కదా, నాకు దేవుని పైనే నా ఆహారము నా పానం అని చెప్పాడు కదా. అలాగా పౌలు గారికి ఆహారము పానీయము ఏదైనా ఉందంటే అది కేవలము సువార్తే. సువార్తను ప్రకటించడమే తనకి ఆహారము, సువార్తను ప్రకటించడమే తనకు పానీయము, సువార్తను ప్రకటించడమే తనకిష్టము, ఏ సమయమైనా ఏ రోజైనా. కాబట్టి చదువుదాం. అతను ఎక్కించుకొని వచ్చింది అచ్చటి నుండి వెళ్ళి వచ్చింది మరునాడు మిలోతుకు వచ్చింది. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను. ఏ దినానికి? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎందుకు తిరిగి వస్తున్నాడు అంటే పెంతెకొస్తు పండుగ వస్తుంది. పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు యూదులు ఎక్కడ రావాలి? యెరూషలేముకి వచ్చేయాలి. యూదులు ఎక్కడున్నా యెరూషలేముకి వచ్చి వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకంటే ఆరాధించేటువంటి మందిరము ఎక్కడుందంటే యెరూషలేములోనే ఉంది. ఈ మందిరము ఎవరిని కట్టించిన మందిరము? సొలొమోను కట్టించిన మందిరం. అంటే ఇప్పుడు సొలొమోను కట్టించిన మందిరం లేదు, ఎవరు కట్టించిన మందిరం ఉంది? మీకు చెప్పాను. ఎప్పుడు చెప్పాను? యెజ్రా గ్రంథము చెప్తున్నప్పుడు చెప్పాను. ఆ మందిరము యెజ్రా చేత, నెహెమీయా చేత, జెరుబ్బేలు చేత నిర్మింపబడినటువంటి మందిరం ఇది. సొలొమోను కట్టించిన మందిరము ఎప్పుడు ధ్వంసం అయిపోయిందన్నాను? నెబుకద్నెజరు దాడి చేశాడు కదా 586లో, క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు 26లో దాడి చేసినప్పుడు ఆ ఆలయాన్ని సమూల ధ్వంసం చేశాడు. ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఉపకరణాన్ని తీసుకెళ్ళి, అందుకనే కదా బెల్షస్సరు ఏం చేస్తాడు? ఆ యెరూషలేము నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ఉపకరణాల్లో ఏం పోసుకుని, మద్యం పోసుకుని, ద్రాక్షరసం పోసుకుని తాగుతున్నప్పుడు దేవదూత వచ్చాడు. ఆ దేవుని చేతి వ్రేలు గోడ మీద రాయడం కనపడుతుంది కదా, మేనే టేకేలు ఫార్సిన్ అని చెప్పినప్పుడు కదా. ఎందుకంటే నీవు రాజ్యము పరిపాలిస్తున్నావు, రాజ్యపాలన చేస్తున్నావు, కానీ నీ పరిపాలన ఎలా లేదంటే సక్రమంగా లేదు. నీవు యాజకులు తప్ప ఎటువంటి వారు కూడా ఉపయోగించడానికి వీళ్ళైనటువంటి ఆ దేవుని మందసంలోని పాత్రలను నీవు తెచ్చుకుని నీ సొంతానికి వాడుకుంటున్నావు. ఇది దేవునికి ఇష్టమైన పని కాదు. యాజకుడైనా వాడతాడు దాన్ని, అలాగా యాజకుడైనా వాడాడు కదా. యాజకుడు దేనికి ఉపయోగిస్తాడు? దేవుని నామాన్ని కనపరచడానికి ఆ పాత్రను ఉపయోగిస్తాడు, తన సొంత ఘనతకు కాదు. కాబట్టి ఏమైంది?
ఏమైందంటే అతని రాజ్యం కొట్టివేయబడడం, ఆ రాత్రే వేరొకరికి అప్పగించబడడం మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. సరే, ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఈ సంఘటన? యెరూషలేముకి ఆరాధించడానికి వస్తున్నారు. ఈ మందిరము ఎవరు కట్టిందంటే సొలొమోను గారు కట్టిన మందిరము కాదు, 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 కాదు. ఇది ఎవరు కట్టిన మందిరము చెప్పండి? ఎవరు కట్టిన మందిరము? ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బెబెలు ఆధ్వర్యంలో కట్టబడిన మందిరము. దీన్ని కట్టడానికి ఆద్యుడు ఎవరంటే కోరెష్. కోరెష్ ఎవరిని ఓడించాడని చెప్పాం? కోరెష్ గారు ఎవరిని ఓడించాడన్నాం చెప్పండి? లీడియా రాజు, క్రోయసెస్ అనమాట. లీడియా రాజు యొక్క పేరు క్రోయసెస్. అతన్ని క్రీస్తు పూర్వము 546లో ఓడించాడు. 47లో ఏమైపోయిందంటే ఆ యొక్క పట్టణము విచ్ఛిన్నమైపోయింది. ఏ పట్టణము? లీడియా పట్టణం. అంటే ఎందుకు చెప్పమ్మా లీడియా అనేటువంటి విషయాన్ని? లీడియాను పరిపాలించినటువంటి రాజు క్రోయసెస్ అయితే, ఆ రాజు క్రీస్తుపూర్వం 550లో అర్టెమిదేవి దేవాలయాన్ని కట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆ రాజు దేనికి ప్రసిద్ధి అంటే, ఆ లీడియా పట్టణము బంగారు నాణేలు, వెండి నాణేలు అంటాం కదా, బంగారు నాణేలు, వెండి నాణేలు అంటాం కదా, ఆ బంగారు వెండి నాణేలు అక్కడే తయారు చేయబడ్డాయి, అక్కడే ప్రారంభమైనవి. బంగారు వెండి నాణేలు ఆ లీడియా దేశంలోనే. ఆ దేశానికి రాజధాని ఏమని చెప్పుకున్నాం? సార్దిస్. ఎఫెసులో ఉన్నటువంటి సంఘాల్లో ఒక సార్దిస్ ఉంది కదా 3వ అధ్యాయంలో. ఆ సార్దిస్ లీడియా రాజధాని అని చెప్పుకున్నాం కదా. ఇదంతా చరిత్ర. ఎందుకంటే ఈ చరిత్ర జరుగుతున్నప్పుడు క్రీస్తు పూర్వము 536లో ఒక వ్యక్తి ఆ అర్టెమిదేవి దేవాలయానికి నిప్పంటేస్తాడు. ఒక వ్యక్తి ఎందుకు నిప్పంటేస్తాడంటే పేరు కోసం. దేనికోసం? పేరు కోసం. అర్టెమిదేవి దేవాలయం అనేది ప్రపంచ వింతలోకి వింతని చెప్పుకున్నాం కదా. ఆ దేవాలయానికి నిప్పి పెడతాడు పేరు కోసం. అంటే ఒక చెడ్డ పని చేసినా, ఇప్పుడు చూడండి యూట్యూబ్లో వైరల్ అవ్వడానికి పనికిమాలిన పనులని చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తారు ఈ పని అంటే కాలహరణం అంటే సమయమును వృధా చేయకుండా. అందుకనే సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా అంటే మనం సిద్ధపడుతున్నాం కానీ సమయం పోగొట్టుకుంటున్నాం. మన సిద్ధపాటు ఎలాగుందంటే, మనకు వీలైతే ఏం చేస్తున్నాం? ప్రభువుకు దగ్గరికి వస్తున్నాం. మనకి వీలు కాకపోతే ఏం చేస్తున్నాం చెప్పండి? మానేస్తున్నాం. అంటే ఈ సమయాన్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే, ప్రభు సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఇప్పుడు మనం దొంగలమా, ప్రభు యొక్క దాసులమా అంటే? ప్రభు సమయాన్ని దొంగిలించేవారు ఎవరైనా సరే దొంగలే. అప్పుడు నేను ఎవరి డబ్బులు నేను కాజేయలేదు అనొచ్చు నువ్వు, కానీ అది కాదు. మనం నీతిమంతులమని చెప్పడానికి ఏ ఒక ఆధారం ఉండదండి. కేవలం ప్రభువుని ఆరాధిస్తేనే నీతిమంతులుగా పరిగణించబడతాం. మిగతాది మనం ఎంతైతే మన సొంతానికి వాడుకుంటున్నామో అదంతా కూడా వీరు అన్నారు కాలయాపన అపహరింపలేదు సమయాన్ని. వారు సొంతానికి ఉపయోగించుకోలేదు. ఏం చేశారంటే ప్రభు నామాన్ని గణపరచడానికి ఎంత వీలైతే అంతగా ప్రభు వాక్యాన్ని వెదజల్లుతూ ఎందుకంటే ప్రియులారా మాట చెప్తాను, మన ఆయుష్కాలాన్ని ఇచ్చాడు కదా దేవుడు. ఇచ్చాడా? ఇంత అని ఉంది దేవుని దృష్టిలో. మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? మన దినముల అంటాడు కదా, దేవా నా దినముల పరిమాణము నువ్వు ఎరిగి ఉన్నామంటాడు. ఎవరు? కీర్తనకారుడు కదా. ఆయన ఏమని చెప్పాడు? 60-70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అన్నాడు. కానీ పత్రికల్లో అపోస్తులు ఏం చెప్పారంటే, మన జీవన ప్రమాణము నీడ వలె ఉందన్నాడు, నీటి బుడగ వలె ఉందని చెప్పాడు. అంటే మనకు తెలీదు, కానీ మనకు తెలియకపోయినా మన జీవన ప్రమాణం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. రైట్. దేవునికి తెలిసినప్పుడు మనకి ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు అనే ఒక టైం లైన్ ఫిక్స్ చేశాడు దేవుడు. ఆ టైం లైన్ ఫిక్స్ చేసినప్పుడు ఈ కొంతకాలానికి మనం వచ్చాం ఎక్కడికి? దేవుని సన్నిధిలోకి. దేవుని నామాన్ని గ్రహించాం, దేవుని నామాన్ని గణపరచడానికి ఇష్టపడ్డాం, పరిశుద్ధాత్మలో పాలువారమయ్యాం, బాప్తిజం పొందుకున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ వాక్యాన్ని వినే క్రమంలో ఇప్పుడు ఎవరు అండర్లోకి వచ్చేస్తాం? మనం దేవుని అండర్లోకి వచ్చేస్తాం. దేవుని అండర్లోకి వచ్చిన తర్వాత మరలా మనం ఏం చేస్తూ ఉంటామంటే దీని నుంచి తొలగిపోతుంటాం. ఎక్కడో ప్రార్థన జరుగుద్ది, అక్కడికి మనం వెళ్ళాం. ఎవరింటికాడ ప్రార్థన? వ్యక్తులను చూస్తాం, మనుషులను చూస్తాం, సమయాలను చూస్తాం. ఈ సమయం నాకు అనుకూలమా కదా? ఆయన మానిపించేస్తారా? పాస్టర్ గారే చెప్పాలని మానిపించలేదు కదా. ఏం చేశారు? ఆయన వాక్యం చెప్తున్నా విన్నారు. అంతకుముందు సంవత్సరం జోషేపు రాజు గారు చెప్పారు మందిరంలో కొంతకాలం. ఆయన మానిపించేశారా? మానిపించలేదు కదా. అంటే
దేవుని సన్నిధిని పోగొట్టుకోవడం అనేది విషయం ఏదైతుందో అది బహు భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితి. అది రోగం. ఏ రోగం అంటే బహు ఘోరమైన వ్యాధితో పోల్చాడు. కాబట్టి నేడు అన్నటువంటి రోజు ఎందుకు చెప్తానంటే, మనకిచ్చినటువంటి ఆయుష్కాల ప్రమాణం ఏదైతుందో ఆ ప్రమాణంలో ఒక రోజు తరిగిపోతుందంటే, ఆ రోజు నీవు దేవుని సన్నిధిలో లేవంటే లెక్కప్పజాల్సిన పని ఉందా లేదా? ఇప్పుడు ఒక యజమానుడు ముగ్గురు పిలిచి కొంతమందికి 10 నాణ్యాలు, ఒకరికి ఒక 5 నాణ్యాలు, ఒకరికి ఒక నాణ్యం ఇచ్చాడు. ఒక నాణ్యం ఇచ్చిన వాడు అన్నాడు, అయ్యా నువ్వు ఇటువంటి వాడవని నేను ముందే ఎరిగి ఉన్నాను కాబట్టి దాన్ని అలాగా పాతి పెట్టేసాను అన్నాడు. పాతి పెడితే మొలకొస్తుంది. అది విత్తనమా? విత్తనాన్ని పాతి పెట్టమన్నాడు కానీ దేవుడు డబ్బును పాతి పెట్టమన్నది అన్నాడా? పోనీ ఎవరన్నా డబ్బును పాతి పెట్టి అది ఫలాలు కాసినట్టు చూసారా? విత్తనము పాతి పెట్టి ఫలాలు కాసినట్టు చూసాం. ఒకవేళ ఫలించకపోతే అది వ్యర్థమని నరికేయబడడం చూసాం ఈరోజు వాక్యంలో కదా. అంజూర వృక్షం ఏమైంది? ఫలాలు అయినప్పుడు అదేం చెప్పబడిందంటే నరకబడింది. మరి ఆ అంజూర వృక్షం యొక్క ఇతివృత్తం ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పండి? మన కోసమే. మన కోసమే. దేవుడు ఇంకెవరి కోసం చెప్పలేదు. అది బైబిల్ ఎవరి కోసం రాయబడింది? మందిరంలోకి వచ్చే వారి కోసమేనా? కాబట్టి మనం ఫలాలు లేని అంజూర వృక్షం వల్లే ఉండడానికి వీల్లేదు. ఈలోగా మన కాలం ఎప్పుడో మనకు తెలీదు. కాబట్టి దేవుడు నియమించిన కాలము, పరిశుద్ధాత్ముడు ఆ సువార్తను వినే భాగ్యము, ప్రకటించే భాగ్యము, సువార్తను బట్టి తరించే భాగ్యం మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? సక్రమంగా వినియోగించుకోవాలి. దేవుని మందిరానికి దూరం అవుతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నామని సత్యం గ్రహించాలి. సాతానుడు మనల్ని ఎంత ప్రబలంగా వాడుకుంటున్నాడో, ఎంత ఆయుధంగా మలుచుకుంటున్నాడో అది గ్రహించాలి. అంటే మనము దేవుని నామాన్ని మహింపరిచే వరకు ఉన్నామా, దేవుని నామాన్ని అవమానపరిచే వరకు ఉన్నామా? నువ్వు ఏమంటాడంటే నీవు వాక్యాన్ని వింటూ ఇప్పుడు ఎన్నటువంటి నీవు అనేక సంవత్సరాలు అనేక దినాలు వాక్యాన్ని వింటున్నావు. ఈ రోజులు గడిచే కొద్దీ నువ్వేమవ్వాలి? వాక్యాన్ని ప్రకటించేవారికి ఉండాలి కదా. వాక్యాన్ని చెప్పేవారికి ఉండాలి. దేవుని కార్యాలు ఎదుటి వారితో పంచుకునే వారికి ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? మరలా ఎవరన్నా వచ్చి చెప్తే పాస్టర్ గారు బాగానే చెప్పారు, అరే భలే చెప్పారు అన్నాం. ఏం చెప్పాడో తెలీదు, నువ్వు ఎంతవరకు ఏమన్నావో తెలీదు. అంటే ఎలాగుంది? మనం దేవుని నామాన్ని గణపరిచే వారికి ఉన్నామా, దేవుని నామాన్ని ఇంకా అవమానపరిచే వరకు ఉన్నామా? అంటే మూల పాఠాల్లో ఒకటి మరలా మీకు బోధించాల్సి వస్తుందని చెప్పేసి పౌలు మాట్లాడతాడు. అంటే ఇంతటి అనుభవం మనకేం నేర్పింది? ఏం నేర్పింది? సాతానుకు బలమైన సాధకంగానే మనం మిగిలిపోతున్నామా అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. అలా కలిగినప్పుడు సాతానుకి ఎట్టి పరిస్థితులు కూడా తావివ్వడానికి వీల్లేదు. ఈ రాత్రి ఈ సమయంలో నేను దేవుని ఆరాధించాలి. నేడు అనేటువంటి ఈ సమయము దేవుని వాక్యం నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన మాటను నేను త్రోసివేయడానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఆ ఆరాధన కొరకే పౌలు ఏం చేస్తానంటే ఎక్కడ ఎటువంటి ఆలస్యం పౌలు సొంత ప్రయాణానికి వెళ్ళాడా? లేదు కదా. దేని కొరకు మళ్ళీ ఆతృత పడుతున్నాడు? యెరూషలేములో అనేక మంది పరిశుద్ధులు అక్కడికి వస్తారు. అవసరమైతే వారికి కూడా నలుమూలల నుంచి వస్తారు కదా, వారు కూడా ఇంతకుముందు నేను చేయని ప్రాంతాల నుంచి ఎవరన్నా వస్తే వారికి కూడా సువార్తను ప్రకటించిన వాడిని అవుతాను. చూసారా? ఇతని ప్రయాణంలో స్వార్థం లేదండి. ఏ స్వార్థం ఉంది? సువార్త ప్రకటించాలనే స్వార్థం తప్ప తన వ్యక్తిగత స్వార్థం ఏం లేదు. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణానికి ఎక్కడి నుండి వస్తారు? అంతకుముందు చూసాం కదా, కొంచెం మించి 20 దేశాల నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ వాక్యం ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా అనేక మంది రావచ్చు. ఎవరు రావచ్చు? యూదులైన వారు రావచ్చు, గ్రీకులైన వారు రావచ్చు కదా. ఆ నోట ఎన్నవారు రావచ్చు. ఆ నోట విని అప్పుడే విశ్వాసంలోకి ప్రయాణం చేస్తున్న వారు రావచ్చు. కాబట్టి యెరూషలేములో అయితే ఇంకా ప్రబలమైనటువంటి వాక్యాన్ని ప్రకటన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే కాలాన్ని, సమయాన్ని ఏం చేయక కాలహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని అతడు మిలేతు నుండి వాక్యాన్ని ముగిస్తాను, చదివండి. ఎఫెసునకు వర్తమానం పంపి అతడు వారితో ఇట్లా నేను చదువుతాం. రేపటి నుండి ఏమి మాట్లాడాడు అనేది రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. తలలు వంచండి.